హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ బ్రహ్మగిరి పర్వతం బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్రదేశం మరియు గోదావరి యొక్క జన్మస్థానం. ఈ యొక్క గోదావరి జన్మస్థానానికి వెళ్ళాలంటే కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటుందండి. ఇక్కడ గంగామాత పైన పుట్టిన గోదావరి ఇక్కడ కిందికి వచ్చి కింది నుంచి అనేక ప్రాంతాలకి వెళ్తూ ఉంటుంది. మరియు ఈ కొండపైన కొన్ని ముఖ్యమైన ఆలయాలు కూడా ఉన్నాయి. పరమేశ్వరుడు తాండవం ఆడేటప్పుడు ఏర్పడిన మోకాలి గుర్తు, పరమేశ్వరుడు నుండి జటాజుటు నుండి ఉద్భవించిన గోదావరి యొక్క ప్రదేశం. ఇక్కడ అహల్యాదేవి మరియు గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అండి. ఇక్కడ అష్టోత్తర శివలింగాలు మరియు శేషనాగు ఉంటుంది. ఇలా మనం కొండపైకి ఎక్కేటప్పుడు అద్భుతమైన వ్యూ మనకైతే కనిపిస్తుంది. ఇలా మెట్ల ద్వారా వెళ్ళాలండి. మనం ఇప్పుడైతే గోదావరి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మధ్యలో మనకు హనుమంతుల వారు ఉన్నారు. ఇక్కడ జై హనుమాన్ మంచి విగ్రహం అయితే మనకి ఇక్కడ ఉంది. కొంచెం రిస్క్ అనిపించినా కానీ ఈ యొక్క వ్యూ పాయింట్ చూస్తే మనకు ఆ కష్టం కూడా అనిపించదండి. వెళ్తుంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వెళ్ళడం సూపర్గా ఉంటుంది. వ్యూ మాత్రం మనం పైకి అయితే వచ్చేసాం. మొత్తానికి మరొక ప్రదేశానికైతే మనం వచ్చేసాం. ఇక్కడ నంది నోట్లో నుంచి ఎప్పుడు నిరంతరంగా ఆ జలం అనేది, గోదావరి యొక్క జలం అనేది వస్తూనే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే నంది నోట్లో నుంచి జలం వస్తూనే ఉంది. మరియు ఇక్కడ దేవాలయం కూడా ఉంది. శివుడి యొక్క దేవాలయం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రయంబకేశ్వరులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే పానిమట్టంలో 3 శివలింగాలు ఉంటాయండి. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అందుకే త్రయంబకేశ్వరులు అంటారు. ఇక ఫైనల్గా మనమైతే గోదావరి యొక్క జన్మస్థానం అయిన ప్రదేశానికైతే మనం చేరుకున్నాం. అదే ఈ యొక్క ప్లేస్ అండి. అందరూ కూడా చూడండి. మీరు కూడా ఇక్కడ బావిలాగా ఉంది. గోదావరి జలం మన లోన చూసుకున్నట్లయితే ఎదురుగా మనకు గంగామాత కూడా కనిపిస్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మనకు చిన్నగా డ్రాప్స్ లాగా గోదావరి పుడుతుందండి. మరియు మనకు అక్కడ కనిపిస్తున్న దేవాలయానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నామండి. ఇదేనండి పరమేశ్వరుడు శివతాండవం చేసినటువంటి ప్రదేశం. ఇక్కడే పరమేశ్వరుడు శివతాండవం చేశారట. ఇక్కడ శివలింగం అయితే ఉంది. శివలింగం మరియు పరమేశ్వరుడు యొక్క మోకాలి గుర్తు. శివతాండవం చేసేటప్పుడు పరమేశ్వరుడు యొక్క మోకాలి గుర్తండి. మరొక శివలింగం అయితే ఇక్కడ ఉంది. ఫైనలీ సక్సెస్ఫుల్గా గోదావరి యొక్క జన్మస్థానాన్ని చూసేసామండి. ఈ వ్యూ అంతా కూడా ఎంతో బాగుంది. మీరు కూడా వీలైతే ఈ యొక్క నాసిక్ త్రయంబకేశ్వరు గోదావరి యొక్క జన్మస్థానానికి చూస్తారని అనుకుంటున్నాం. జై శ్రీరామ్ అందరికీ. ఓం నమః శివాయ.